హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ బాలరాజ్ ఛానల్. జై శ్రీరామ్. మనము రామప్ప దేవాలయానికి వెళ్ళడం జరిగింది. రామప్ప దేవాలయం వచ్చేసి హైదరాబాద్ నుండి 220 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే వరంగల్ నుండి 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం వచ్చేసి మునుగు జిల్లా వెంకటాపురం మండలంలో పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంటుంది. రామప్ప దేవాలయం ఓరుగల్లు పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన దేవాలయం ఇది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలంలో చాలా బాగుంటుందని ఒక ఫ్రెండ్ సజెషన్ చేశారు. అందుకోసమైనా వర్షాకాలంలో బయలుదేరడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రకృతి అందాల మధ్యలో ఉండే ఈ దేవాలయం చూడడానికి దేశ నలుమూలల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా అద్భుత దేవాలయం. నాతో పాటు మీరు కూడా వీక్షించండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. రామప్ప టెంపుల్కి రావడం జరిగింది. మళ్ళీ ఈ అద్భుత కట్టడాన్ని మీకు మళ్ళీ చూపించాలని చెప్పి. వర్షాకాలంలో చాలా బాగుంటుందంట. మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు, రామప్ప టెంపుల్ వరంగల్లో ఉంది. చాలా అద్భుతమైన దేవాలయం. మన హిందూ టెంపుల్స్లో ఇదొక టెంపుల్. చాలా అంటే చాలా సూపర్ కట్టడం ఉంటుంది. అద్భుతమైన దేవాలయం. మీరు కూడా చూడండి. ఇలాంటి కట్టడం మనకు ఎక్కడ కనిపించదండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. నలువైపులో ఇట్లా మండపాలు ఉంటాయి. వచ్చినందు ఇక్కడ మొత్తం 4 వైపులు ఉంటాయి. 1, 2, 3, 4 ఈ మధ్యలో స్ట్రక్చర్ 12-13 సెంచరీలో కట్టిన టెంపుల్ ఇది. కాకతీయులు నిర్మించిన దేవాలయం. మీకు అనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. రండి. 12వ శతాబ్దంలో కట్టిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు అంటే కాకతీయుల నైపుణ్యత ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచన చేయండి. అలాగే ఈ దేవాలయాన్ని మహమ్మదీయుల రాజు అయిన తుగ్లక్ కొద్దిగా ఖరాబ్ చేసిండు. చాలా మాటి ఖరాబ్ చేసిండు. అయినా ఇప్పటికీ చాలా అద్భుతంగా ఉన్నది. ఈ దేవాలయాన్ని వచ్చేసి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. చాలా అద్భుతమైన దేవాలయం. మీరు వరంగల్కి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది వీడియో. ఈ టెంపుల్ ఎలా ఉంది ఏందనేది మనం లాస్ట్ టైము ఒక వీడియో చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంది. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. కొద్దిగా వీడియో పెద్దగా ఉంటుంది కానీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అద్భుతమైన రామప్ప దేవాలయం వచ్చేసి వరంగల్లో ఉంటుంది మనకి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చేయాల్సింది ఒకటే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. ఇంకో అద్భుతమైన వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ రామలింగేశ్వర స్వామి కొలువై ఉంటాడు, పరమశివుడు. చాలా అద్భుతంగా ఉంటుంది శివలింగం. ఇది ఎంట్రన్స్. ఎంత అద్భుతంగా ఉంది కదా కట్టడం. ఎనిమిది శతాబ్దాల నాటి ఈ దేవాలయాన్ని 2020లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం
రామప్ప దేవాలయాన్ని నామినేట్ చేయడం జరిగింది. అలా ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలను యునెస్కో వారసత్వ హోదా కోసం గుర్తింపు కోసం పంపించారంట అప్పట్లో 2020లో. అయితే జూలై 25 రోజున 2021 జూలై 25 రోజున రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కిందన్నట్ల. చాలా అద్భుతమైన ఈ కట్టడం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి టెంపుల్స్ని విజిట్ చేయడం వల్ల మన దేవాలయాలకి ఆదాయం అనేది పెరిగి దేవాలయాలని మంచిగా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. ప్రతి హిందూ కంపల్సరీ ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని విజిట్ చేసి ఈ దేవాలయం కోసం తప్పకుండా మీరు విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్. ఓం నమః శివాయ. రామప్ప దేవాలయం కాకతీయుల కళాతోరణానికి, వారి యొక్క గొప్ప పాలనా పద్ధతికి సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనమే ఈ రామప్ప దేవాలయం. దీని కట్టడాన్ని చూస్తే ఒక రకమైన సంతృప్తిని అండ్ మన హైందవ సాంప్రదాయంలో పుట్టినందుకు గర్వాన్ని మనకు అందిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు వాడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ కట్టడం నా భూతో భవిష్యత్. అంటే ప్రపంచంలోనే ఒక ప్రాచీన కట్టడంలో, ఒక అమూల్యమైన కట్టడంలో భాగంగా ఉండడానికి ఇది నిజంగా అర్హతని కలిగి ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను. చూడాలనుకుంటే శివాలయం ముందు నుంచి ఏదైతే శివలింగాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారో అక్కడి నుంచి మినిమం ఒక 100 మీటర్ దూరంలో ఈ నందీశ్వరుని స్థాపించడం జరిగింది. దీని యొక్క వ్యాసం ఏదైతే ఉందో, దీని యొక్క ముఖ చిత్రం శివలింగానికి చివరిగా మనస్ఫూర్తిగా మన హైందవ మిత్రులకు ఓం నమః శివాయ, జై శ్రీరామ్. రామప్ప టెంపుల్కి చూడడానికి వచ్చినప్పుడు బోటింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రామప్ప లేకు. చాలా అంటే చాలా బాగుంది. మేము
వచ్చినప్పుడు ఫుల్ వర్షం ఉంది కాబట్టి బోటింగ్ లేదు మాకు అవైలబుల్. కొద్దిగా వర్షం తగ్గినప్పుడు రండి, చాలా బాగుంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్.